బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బీభత్సం సృష్టించింది. గూడూరుకు చెందిన నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ బస్సును మరమ్మతుల నిమిత్తం డ్రైవర్ షేక్ బాషా నెల్లూరుకు తీసుకొచ్చాడు. ఫుల్గా మద్యం సేవించిన డ్రైవర్ బస్సును అదుపు చేయలేక కొండాయిపాలెం గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కామాక్షి గ్రానైట్స్ లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కామాక్షి గ్రానైట్స్ లో విలువైన మార్బుల్స్ ను ఢీకొట్టడంతో 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉంటే పరిస్థితి ఏంటంటూ ప్రజలు డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. అంటే రిపేర్ చేయి ఫోన్ ఇన్ అందిస్తారు బాలరాజు. చెప్పండి, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎంతటి ప్రమాదం జరిగిందో ఈ రోజు మనం చూస్తున్నాము. మరి ఇదే గనక ఒకవేళ అందులో స్టూడెంట్స్ ఉంటే పరిస్థితి ఏంటో అంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆ డ్రైవర్ ని నిలదీస్తున్నారు. అయితే నారాయణ యాజమాన్యం ఆ డ్రైవర్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లహరి, నారాయణ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన గూడూరు బస్సు నెల్లూరులో నగరంలో ఉన్నటువంటి కొండాయిపాలెం గేట్ వద్ద బీభత్సం సృష్టించింది. అయితే ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బాషా, అతను ఆ బస్సును మరమ్మతుల నిమిత్తం నెల్లూరుకు తీసుకుని వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరమ్మతుల నిమిత్తం నెల్లూరు తీసుకువచ్చినటువంటి దానిని మరమ్మతులు చేయించి తీసుకువెళ్లే క్రమంలో పూటుగా మద్యం సేవించి, అంటే ఒళ్ళు తెలియని రీతిలో మద్యం సేవించి కొండాయిపాలెం గేట్ సమీపానికి వచ్చే సమయానికి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మరో ద్విచక్ర వాహనాన్ని గుర్తించుకుంటూ కామాక్షి గ్రానైట్స్ అనే దుకాణంలోకి అయితే దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటనలో ఆ దుకాణంలో ఉన్నటువంటి ఖరీదైన గ్రానైట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. అయితే వాటి ఖరీదు కూడా సుమారు ధ్వంసమైన వాటి 2 లక్షల మేర ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యలో ఉన్నటువంటి ద్విచక్ర వాహనదారుడికి కూడా పూర్తి స్థాయిలో గాయాల పాలయ్యారు. అంటే కాళ్ళు చేతులు 2 కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనద డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బాషా, ఇతను పూర్తిగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఆ గ్రానైట్స్ గాని తగలకుండా ఉండుంటే మరో దుకాణంలో కూడా దూసుకుని వెళ్ళి ఉండేది. ఆ సమయంలో మరింత కూడా అంటే మృత్యువాత పడే వాళ్ళ సంఖ్య కూడా పెరిగి ఉండే అవకాశం ఉండేది. అంటే పక్కన ఉన్న షాప్ లో అత్యధిక మంది ఉంటారు. ఆ షాప్ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఉండేది. గ్రానైట్స్ ఉండడం వల్ల బస్సు అక్కడికైతే నిలిచిపోయింది. అయితే ఈ ఘటన చూసినట్లయితే ఈ ఘటనపై ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పూర్తిగా మద్యం సేవించి ఓ డ్రైవరు బస్సును తీసుకుని వచ్చాడు, అంటే అది ఒక కాలేజీ బస్సును ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తీసుకుని వచ్చాడంటే ఆ కాలేజీ యాజమాన్యం ఇతనిపై ఎందుకు చర్యలు చేపట్టలేదు, అసలు ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తుంది? అంటే వాస్తవంగా ఈ బస్సులను మరమ్మతులకు పంపించే సమయంలో అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఇన్ఛార్జ్ కానీ హెచ్ఆర్ కానీ ఎవరో ఒకరు ఉండాలి. కానీ ఎవరూ లేకుండానే ఈ బస్సులను పంపించడం, ఆ బస్సు డ్రైవర్ పూర్తిగా మద్యం సేవించి ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడానికి, మరో గ్రానైట్ షాప్ పూర్తి స్థాయిగా నష్టపోవడానికి కారణం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఒకవేళ బస్సులో ఈ సమయంలో కానీ విద్యార్థులు ఉంటే ఎంతమంది ఏ విధంగా అయి ఉండేది, అంటే ఎంత గాయాలు పాలై ఉండేవాళ్ళు, లేదంటే ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి, అంటే అప్పుడు ఆ పరిస్థితిని ఎవరిపై నిందించాలంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఇంత నిర్లక్ష్యంగా మద్యం సేవించి కాలేజీ బస్సును నడిపినటువంటి డ్రైవర్ పై నారాయణ కాలేజ్ యాజమాన్యం చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులు కూడా కఠిన చర్యలు చేపట్టి ఇకపై పూర్తి స్థాయిలో ఇలాంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సకానికి తిరిగిందంటే ఆడి ఎంత స్పీడ్ వచ్చాడు, 60 స్కూటీ కూడా స్పీడ్ పై రాజులు కొట్టాడు రా, కొట్టినాక వదిలి పడి ఊర్లో వచ్చినాడు రా, ఆడదకి బొక్క అనుకున్నాడు రా. తాగేసాడు పెద్దనా.